అన్న ఇవాళ సెషన్ మీరు రావడానికి లేట్ అవుతుందని అంటే నేను కొద్దిగా టైం తీసుకొని నా సెల్ఫ్ నేను ఎక్స్ప్రెస్ చేద్దామని చెప్పి నేను మీకు వీడియో చేస్తున్నాను. నేను ముందు వచ్చినప్పుడు నాకు అసలు క్రికెట్ ఏంటి, నేను చాలా క్యాంపులు తిరిగాను. క్రికెట్ ఎట్లా ఆడాలి, ఇలా ఆడాలి, ఇట్లా ఆడితే ఈ బాల్ వస్తే ఇట్లా ఆడాలి అని చెప్పి, కానీ నాకు ఇంత క్లారిటీ వెరీ ఫస్ట్ టైం వచ్చింది అన్న చెప్పాలంటే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిగ్రెట్ అయ్యేది ఏంటంటే నేను ఇంకెందుకు ముందు రాలేకపోయినా అన్నది నాకు ఒకటి ఉంది. ఎందుకంటే నేను దగ్గర ఒక 5-6 క్యాంప్స్ తిరిగినప్పుడు ఏ కోచ్ దగ్గర అయినా పోయినప్పుడు ఎట్లా అంటే ఈడ వడ్డ బాల్ని ఇట్లా ఆడాలి, ఈడ వడ్డ బాల్ని ఇట్లా ఆడాలి, వెనకాల కొద్దిగా చూసి ముందట వస్తుంది వెనక వస్తుంది డిసైడ్ అయ్యి క్రికెట్ ఆడాలనేది కాన్సెప్ట్ ఉండే. కానీ ఏమైపోయిందనంటే ఇక్కడ నాకు ఒక పిచ్చి క్లారిటీ వచ్చింది అన్న. అది నీ థియరీ కావచ్చు, నీ కాన్సెప్ట్ కావచ్చు, నువ్వు ఎట్లా అప్రోచ్ అనేది నాకు అది చెప్పినావు. నాకు ఇంకా నేర్చుకోవాలని ఉందన్న. ఎందుకంటే నేను ఫస్ట్ టైం నేను ఇట్లాంటి కాన్సెప్ట్ నేర్చుకోవడం అనేది నేను అసలు ఎప్పుడు నేర్చుకోలే. ఇదే ఫస్ట్ టైం వినే వరకు నేను ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈ వీడియో వేయడానికి కూడా కారణం అందుకే. ఏంటంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మన సెషన్ స్టార్ట్ అవుతుంది, దానికి ముందు నేను ఎక్స్ప్రెస్ చేసి అది చేసేవాళ్ళు నేను ఇట్లా ఒక వీడియో రూపంగా మీకు చిన్న దీని గురించి నాకు క్లారిటీ వచ్చిందని చెప్పడానికి వీడియో చేస్తున్నాను. నాకు ఐఎమ్ వెరీ పాజిటివ్ అన్న. నేను 3 years నుంచి ఏం ఆడలేకపోయినా ఇప్పుడు నేను కొద్దిగా రన్స్ కొట్టే అనే నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చిందన్న చెప్పాలన్న. అది ఎట్లా అంటే త్రూ ప్రాక్టీస్ అయ్యి, కానీ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఏంది అనేది చెప్పింది మీరే. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లా కూడా చేయొచ్చా కోచింగ్, ఇట్లా కూడా ఆడొచ్చా, ఇట్లా కూడా ప్రిపేర్ కావచ్చా అనేది నాకు అసలు ఇంతవరకు నేను వెరీ ఫస్ట్ టైం చూస్తాను. కానీ ఏంటంటే ఇంకా ముందెందుకు రాలే అనేది ఒకటి గిల్ట్ ఫీలింగ్ అయితే బాగుందన్న. కానీ ఇప్పుడైతే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. నేను చాలా ఇంకా నీ దగ్గర నుంచి ఇంకా నీ దగ్గర ఉన్న బుక్ అని చెప్పి నువ్వు అదైతే నేను ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. ఇంకేమేమి ఉంటుంది, ఏమేమి నేర్చుకోవాలి, అది ఒక్కొక్క నువ్వు బోర్డు మీద ఇది రాస్తుంటేనే నాకు ఇట్లుంటుందా, ఇట్లా ఆడొచ్చా, ఇది వేయచ్చా అని చెప్పి నేను ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. సో నాకు ఇది ఇంకే వాళ్ళు వచ్చిన తర్వాత ఏం నేర్పిస్తాడు, ఆ బుక్లో ఇంకేముంది, అసలు ఇంకెట్లా ఆడొచ్చు, ఏ షాట్ని ఎట్లా ఆడాలి అని చెప్పి నువ్వు చెప్పిన విషయం నాకు మస్తు నచ్చింది. నాకు అర్థమయ్యేలా చెప్పినావు చెప్పాలంటే. ఆ ప్రాసెస్ అని చెప్పిన 4x4 ప్రాసెస్ అని అయితే మస్తున్నా. నేను అసలు నాకు అసలు పిచ్చి క్లారిటీ వచ్చేసింది చెప్పాలంటే. అది ఎట్లా చెప్పాలంటే మీకు ఇప్పుడు మీరు వచ్చినప్పుడు చెప్పలేను కాబట్టి నేను ఈ కెమెరా చెప్పాలంటే మస్తు డీప్ అర్థమైంది అసలు. క్రికెట్ ఇట్లా ఆడొచ్చా అంటే ఇట్లా కూడా నేర్చుకోవచ్చా, క్రికెట్ ఇట్లా ప్రాక్టీస్ చేసి ఇట్లా వస్తుంది ఆ షార్ట్స్ అని చెప్పి వెరీ ఫస్ట్ టైం రియలైజేషన్ అయినా నా లైఫ్లో చెప్పాలని. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అన్న విక్రమ్ అన్న. నేను ఇంకా నీ దగ్గర చాలా నేర్చుకోవాలని ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్, వెరీ హంబుల్. అండ్ ఇంక ఇట్లనే నాకు కూడా సపోర్ట్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. రైట్ అన్న.